ఆయన మారిపోయారు, పూర్తిగా యూటర్న్ తీసుకున్నారు. నిన్న మొన్నటి వరకు పార్టీ తనను పట్టించుకోవట్లేదంటూ రాష్ట్ర నాయకత్వంపై బెట్టు చేసిన సింగ్ చివరికి బెండయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిపై కోపం తగ్గించుకున్న ఆయన కిషన్జీ కలిసి పనిచేద్దామంటూ ముందుకొచ్చారు. తెలంగాణ బీజేపీలో అసంతృప్త రాగాన్ని వినిపిస్తున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీలో తనకు అన్యాయం జరుగుతోందని ప్రతి సందర్భంలోనూ విమర్శలు చేస్తూనే ఉన్నారు. రాజాసింగ్ పార్టీ కేంద్ర నాయకత్వాన్ని ఏమీ అనడం లేదు గాని రాష్ట్ర నాయకత్వం తీరుపై మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన తనకు పార్టీలో సీనియర్గా తగిన గౌరవం, ప్రాధాన్యత దక్కడం లేదని గత కొంతకాలంగా అలక వహించారు. రాష్ట్ర పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలు నిర్వహించకుండా పార్టీ సమావేశాలకు దూరంగా ఉంటూ బెట్టు చేస్తే పార్టీ స్టేట్ కమాండ్ తనను పిలిచి బుజ్జగిస్తుందనుకున్నారు. అయితే రాష్ట్ర పార్టీ పెద్దలు కూడా రాజాసింగ్ వ్యవహారాన్ని లైట్ తీసుకోవడంతో రాజాసింగ్ బెండ్ అయినట్లు కనిపిస్తోంది. పార్టీలో రాజాసింగ్ తీరుపై కిషన్ రెడ్డిని మీడియా ప్రశ్నించడంతో పనికొచ్చే ప్రశ్నలు అడగండి అంటూ పరోక్షంగా రాజాసింగ్ కి చురకలంటించారు. పనికొచ్చే విషయాలు మాట్లాడితే మంచిది, కొద్ది ఏదైనా పనికొచ్చే విషయాలు మాట్లాడాలి. సమాజానికో దేశానికో ఉపయోగపడు. రాజకీయ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు తప్పకుండా వాళ్ళ మాటలు వింటాము, వాళ్ళ మాటలను గౌరవించి తప్పకుండా చర్చిస్తాము. చాలా పార్టీ కోసం సాక్రిఫైస్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా మేమంటే మా సాధారణ కార్యకర్తలు. కిషన్ రెడ్డి కామెంట్స్ తో రాజాసింగ్ కి తత్వం బోధపడినట్లుంది. నిన్న మొన్నటి వరకు స్టేట్ కమాండ్ పై అవకాశం దొరికినప్పుడల్లా రాజాసింగ్ విసుర్లతో చెలరేగిపోయేవారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేరు ప్రస్తావించకపోయినా ఆయనపై రాజాసింగ్ పరోక్ష విమర్శలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు పార్టీలో నేనొకడున్నాను, నన్ను కూడా గుర్తించండి అన్నట్లు రాజాసింగ్ నోట్ విడుదల చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి టైం ఇస్తే వస్తాను, కలుస్తాను, కలిసి పనిచేద్దాం అంటూ రాజాసింగ్ నోట్ విడుదల చేశారు. ఇక రాజాసింగ్ పై మళ్లీ సస్పెన్షన్ వేటు తప్పదని, నోటీసులు కూడా సిద్ధమయ్యాయని కొంతకాలం క్రితం ప్రచారం జరిగింది. ఒకవేళ తనను సస్పెండ్ చేస్తే ఎవరి వల్ల పార్టీకి నష్టం జరిగిందో నిజాలు బయటపెడతానని పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని రాజాసింగ్ హెచ్చరించారు. నిన్నటి వరకు పార్టీ అధ్యక్షుడిపై ఆ రేంజ్లో ఫైర్ అయిన రాజాసింగ్ కోపం తగ్గించుకొని యూటర్న్ తీసుకోవడం వెనుక ఏం జరిగిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.